మన ఇండియన్ యూత్ని సర్వనాశనం చేస్తున్న బెట్టింగ్ యాప్స్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్స్ లైక్ లూడో, ఏవియేటర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. అంతేకాకుండా అతి పెద్దది ఐపీఎల్ బెట్టింగ్స్. ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ బెట్టింగ్లు బుసలు కొడుతోంది. ఐపీఎల్ ప్రారంభం కావడంతో హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ పై నజర్ పెట్టారు. మన యూత్ ఈ బెట్టింగ్స్ బారిన పడి కెరియర్ అండ్ లైఫ్ రెండింటిని ఖరాబ్ చేసుకొని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నా కళ్ళతో ఎంతో మందిని చూసిన ఇలా బెట్టింగ్స్లో మనీ పోగొట్టుకొని చివరికి ఎవ్వరికి చెప్పుకోలేక చనిపోయిన వాళ్ళను. డబ్బులు పోగొట్టుకుని సూసైడ్ చేసుకున్న సోమేష్. మీరు తెలిసి చేసినా తెలియక చేసినా మీరు చేసిన ఒక్క చిన్న తప్పు వల్ల మీ అమ్మ నాన్నలు ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో అనే విషయం మీకు తెలుస్తుందా? ఆత్మహత్య చేసుకోవద్దంటూ స్నేహితులు విజ్ఞప్తి చేశారు. అప్పు తీరుద్దాం, ఇంటికి తిరిగి వచ్చాయి అంటూ సముదాయించారు. నీ మానన నీ సంతోషం కోసమనో లేదంటే ఎవడో ఫ్రెండ్ చెప్పిండనో బెట్టింగ్స్ని స్టార్ట్ చేసి ఈరోజు ఇలా అప్పుల బాధతో ఎవ్వరికి చెప్పుకోలేక నీ లోపల నువ్వు వేర్చుకుంటూ బ్రతుకుతున్నావు. జీవితం పోయింది ఇంకెందుకు. దేనికోసం ఇదంతా ఆపేయి, ఇక్కడితో అండ్ ఇంతటితో.